ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసు ప్రభువును గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసు ప్రభువు ఏమైనా చేయగలిగిన దేవుడు. అంటే ఆయన గతంలో ఏం చేశాడో మనకి తెలిస్తే భవిష్యత్తు మీద ఆయన యందు విశ్వాసం మరింత అధికమవుతుంది, అత్యధికమవుతుంది. యేసు ప్రభువారు నేను చెప్పుకున్నాం ఒక విషయం గురించి. యేసు ప్రభువారు మాట చేత ఆ తుఫాన్ని అణిచివేశారని చెప్పి, యేసు ప్రభువారు తన మాట చేత అపవిత్ర ఆత్మల అనేకమైనవి పోగొట్టినట్లుగా మనం ముందు ఇంతకు ముందు వీడియోలో కూడా విన్నామన్నమాట. అయితే యేసుప్రభు వారు ఆ యొక్క రాత్రి అంతా ప్రయాణం చేసి సముద్రంలో దూర దిగి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడంట పరిగెత్తుకుంటా. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే అతనికి 2000 అపవిత్ర ఆత్మలు పట్టినాయి అనమాట. ఆ వ్యక్తి వస్త్రాలు వేసుకోవట్లేదు అనమాట. ఆ వ్యక్తి తనని తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు అనమాట. అతడు ఏం చేస్తాడంటే పగలు రాత్రి అని తేడా లేకుండా సమాధుల్లోకి వెళ్ళిపోయి అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటున్నాడు అనమాట. ఇంకా ఆయన్ని బంధించేయాలని చెప్పి ఊరంతా కలిసి ప్రజలంతా కలిసి ఆయన్ని సంఖ్యలతో బంధించేసిన, కాళ్ళు చేతులు కట్టేసినా కూడా ఆ చేతులు కట్టేసిన వాటిని కాళ్ళకి కట్టేసిన ఇనుప సంఖ్యలను కూడా తుత్తినీళ్ళుగా చేసేసి పారిపోతూ ఉన్నాడంట సమాధుల్లోకి. ఇలాంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యేసుప్రభు వారికి ఎదురుపడినప్పుడు యేసుప్రభు వారు ఆజ్ఞాపించారంట అపవిత్రాత్మ ఇతన్ని విడిచి వెళ్ళమన్నప్పుడు అపవిత్రాత్మలు అతనిలో ఉన్నాయన్నీ భయపడిపోయాయంట. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీవు మమ్మల్ని ఎందుకు ఈ దేశంలో నుంచి పంపించేయాలని వచ్చేవాడిని ఆయన్ని అన్నప్పుడు మీరెంతమంది లేదా మీ పేరేంటి అన్నప్పుడు అవి చెప్తాయంట సేన, అంటే మేము కులము అని చెప్పేసి అంటాయి అనమాట. ఆ తర్వాత అవి బ్రతిమలాడుకుంటాయంటే యేసుప్రభు వారిని, ప్లీజ్ దేవా ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించొద్దు, ఈ దేశంలో నుంచి మమ్మల్ని పంపించొద్దు, పాతాళంలోకి వెళ్ళిపోవని మమ్మల్ని ఆజ్ఞాపించొద్దు అన్నప్పుడు అవి రిక్వెస్ట్ చేసుకుంటాయంట. అక్కడ పందులు మేపుతున్నారు, ఆ పందులు ఉన్నాయి కదా, ఆటల్లోకి మేము వెళ్ళినట్లుగా నువ్వు ఆజ్ఞాపించు అన్నప్పుడు సరే అని యేసుప్రభు వారు ఆజ్ఞాపిస్తే అవి అన్ని పందుల్లోకి వెళ్ళిపోయాయంట. ఆ పందులు డైరెక్ట్ గా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. అక్కడ ఊపిరాడక అవి చనిపోయాయి అనమాట. ఇలా ఆ తర్వాత ఆ సేన స్వస్థపరచబడిన అపవిత్ర ఆత్మలు విడిచిపెట్టిన ఆ వ్యక్తి ఇంతకు ముందు వస్త్రాలు వేసుకోలేదు కదా, చక్కగా వస్త్రాలు వేసుకుని నీటిగా రెడీ అయ్యి యేసుప్రభు వారు మాటలు చెప్తుంటే అక్కడ కూర్చొని మాటలు వింటుంటే అంట ప్రజలందరూ చూసి ఇతడైన ఆ వ్యక్తి అని ఆశ్చర్యపోయారంట. అట్టి రీతిగా ఒక వ్యక్తిని 2000 అపవిత్రాత్మలు పట్టిన ఒక వ్యక్తిని దేవుడు కేవలము తన నోటి మాట చేత స్వస్థపరిచి స్వస్థ చిత్తుణ్ణి చేసి తన జీవితాన్ని మార్చాడనమాట. నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే యేసుప్రభు వారు అపవిత్ర ఆత్మలే రిక్వెస్ట్ చేస్తే వాటి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు తన కుమారుడివి కుమార్తెవైన నీవు ప్రార్థన చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడా?